ఇప్పుడు లోగోను రంగారెడ్డి గారు ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. పవన్ గారితో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆడిషన్ వెళ్ళాను, పవన్ గారు నెక్స్ట్ డే కాల్ చేసి సెలెక్టెడ్ అమ్మాను, షాక్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి కలిసాను. సార్ మీరు నిన్న నాకు కాల్ చేశారు అంటే, అవునమ్మా కాల్ చేశాను, మీరు సెలెక్టెడ్ అయిపోయారంటే, సార్ అవునా సార్ అని చెప్తూనే మీకు రేపు షూటింగ్ అని చెప్పేశారు. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది పవన్ గారితో చూడడం. నా ఫస్ట్ మూవీ ఇది. ఫస్ట్ మూవీలోనే నేను ఒక మంచి అనుభవాలు నేర్చుకున్నాను. మా యూనిట్ కానీ, మా డైరెక్టర్ కానీ, యాజ్ ఏ మా కెమెరామ్యాన్ కానీ, అందరితో నేను చాలా నేర్చుకున్నాను. ఇట్లా షెడ్యూల్లో ఇలా తిరగాలి, ఇలా ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకో అవకాశం ఉన్నా పవన్ గారితో నేను చేయగలుగుతాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ ఆయన స్నేహితులు కొంతమంది సహకారంతో మొదటిసారిగా ప్రత్యేకంగా నిర్మాత, డైరెక్షను, హీరో పాత్ర ఇవన్నీ కూడా తీసుకొని ఎంతో పట్టుదలతోటి సినిమా తీయటం అనంటే చిన్న విషయం కాదు. దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యత ఉండాలి. తర్వాత స్టోరీ కానీ, పాటలు కానీ, మాటలు కానీ, డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏంటంటే మొదటిసారి చిన్న వయసులో ఆ ఆలోచన రావటం, మనము ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ ఆలోచనతోటే ఓ పట్టుదలగా ఛాలెంజ్గా తీసుకొని కాలేజీ స్టూడెంట్స్ అనేటువంటి సినిమాని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఆయనకు ఆయన స్నేహితులు, మిత్రులు అనేక మంది కూడా బాగా సహకరించారు. నా దగ్గరికి వచ్చి మీరు మా సినిమాలో చిన్న ముఖ్యమంత్రి పాత్ర మీరు చేయాలన్నప్పుడు సినిమాలో మీ పాత్ర ఏంటయ్యా అని చెప్పేసి నేను ముందు ఒప్పుకోలేదు. స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మేము కొత్తగా ఈ సినిమా తీస్తా ఉన్నాం, ఎంతో కష్టపడి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీరు అని చెప్పేసి ఆ రకంగా స్టోరీ కొంత నాకు చెప్పిన తర్వాత స్టోరీతో పాటు ఏంటంటే వీళ్ళని ప్రత్యేకంగా ఏంటంటే మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో నేను ముఖ్యమంత్రి పాత్ర చేయటం కొరకు ఒప్పుకోవటం అనేది జరిగింది. తర్వాత ఎంతో టైం పడుతుందని చెప్పి అనుకున్నాను. నేను షూటింగ్ చేస్తా ఉంటే గంటలు గంటలు చాలా టైం తీసుకుంటారు. నేను పోయిన తర్వాత చెప్పిన తర్వాత 5-10 నిమిషాలే పంపించేశారు. సరే, మొత్తం మీద వాళ్ళ పట్టుదల ఇదంతా కూడా చూసిన తర్వాత ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఇవాళ కోట్ల రూపాయలు పెద్ద పెద్ద యాక్టర్స్, బాగా పేరున్న వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎంతో కష్టపడి తలా కొంత అమౌంట్ వేసుకొని కొంతమంది సహకారంతో తీశారు. నాకు కూడా నమ్మకం ఉంది సక్సెస్ఫుల్గా ఈ సినిమా నడుస్తుందని, కాలేజీ స్టూడెంట్స్ అందరూ చూస్తారని, తర్వాత ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది చూస్తారని,
అందరూ చూసి ఈ సినిమాను అభినందిస్తారనేటువంటిది నమ్మకం ఉన్నది. నమస్కారం అండి. మా ఊరేమో అమలాపురం అండి. నా పేరేమో రేష్మ. ఏమండి ఇప్పుడు ఈ ఫోన్ లో నుంచి అదేనండి పందుల పాపారావు ఫోన్ చేస్తే కలవట్లేదండి. ఈడెవడు శిథిలాల నుంచి బయటపడ్డట్టు. ఈ కాలేజ్ లో ఇంకొకసారి ర్యాగింగ్ తొక్క తోటకూర అన్నావనుకో ఇలా ఉంగిపోద్ది. సో ఈ సినిమా గురించి ఫైనల్ గా మీరు చెప్పేవాడేంటి? ఫస్ట్ నేను సినిమా తీయడానికి చాలా మంది దగ్గరికి వెళ్ళాను. నేను ఒక సినిమా తీస్తాననేసి, నువ్వు సినిమా తీస్తావా, నువ్వు సినిమా తీయగలవా అసలు అని కింద గాలిగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఎవరో తెలియదు, మోహన్ గౌడ్ గారికి తెలుసు. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా సినిమా తీయాలనుకుంటున్నాను సార్ అంటే, సినిమా తీస్తావా నాను, సరే తీయు అనేసి నాకు జయలక్ష్మి ఫిలిమ్స్ అనే బ్యానర్ని ఏర్పాటు చేసి సినిమా తీయడానికి ప్రోత్సాహం ఇచ్చిన మొదటి వ్యక్తి జేవి మోహన్ గౌడ్ గారు. ఆయనకు నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా నా కోసం నా సినిమా ఆడియో ఫంక్షన్ గురించి వచ్చిన జులకంటి రంగారెడ్డి గారికి, నా సినిమాలో ముఖ్యమైన పాత్ర నటించి నన్ను ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ దగ్గరికి వెళ్ళి నేను, సార్ మీరు నా సినిమాలో మీరు సీఎం క్యారెక్టర్ చేయాలంటే, నేను చేయడం ఏంది, నేను సినిమాల్లో సీఎం ఏంది, నేను చేయను అన్నాడు. తర్వాత 2 సార్లు వెళ్ళి, సార్ ఇది సార్ స్క్రిప్ట్, ఇది సార్ స్టోరీ, ఇది సార్ డైలాగ్స్, ఇది సార్ అంటే, బాగుంది బాబు మరి చేస్తాను, మరి నేను చూస్తే చేయాలనిపిస్తుంది, నిన్ను చూసైనా సినిమా చేస్తాను, అది స్క్రిప్ట్ చూసైనా సినిమా చేస్తానని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా గట్టి రామచంద్రరావు గురించి చెప్తే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో పాటు పనిచేసేది, ఆయనతో పాటు మా నాన్నగారు పనిచేసేది సామాజిక సమస్యల పైన. నాకు ఆయన పేరు తెలుసు, కానీ నేను టీవీలో చూడడం అక్కడ చూడడం తప్పిస్తే నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు ప్రత్యక్షంగా. నా కోసం ఈ నాగరాజ్ గౌడ్ అనే ఒక పేరు విని ఆయన కొడుకు అనేసి తెలిసి నా గురించి ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు సార్ మీడియా తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా రామకృష్ణ గౌడ్ గారు, వడపట్ల మోహన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడికెక్కడికెళ్ళగలవు కమ్ము